వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధ. నమస్తే ఉప్పల్, మీకోసం మీ ఎమ్మెల్యే 29వ రోజు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా 29వ రోజు నాచారం డివిజన్ పరిధిలోని నాచారం బొడ్రాయి, కౌండిన్యా నగర్, అంబేద్కర్ నగర్, ఎర్కల్ బస్తీ, శ్రీరామ్ నగర్, గాంధీనగర్, బాబానగర్, హనుమాన్ నగర్, సావర్కర్ నగర్ కాలనీ బస్తీ ప్రాంతాలలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ శ్రీమతి శాంతి సాయి జనశేఖర్, నాచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల ముత్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోరపాక అంజీ, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాచారం డివిజన్లో ఉత్సాహంగా, జోరుగా, హుషారుగా కొనసాగిన నమస్తే ఉప్పల్ ఎమ్మెల్యే పాదయాత్ర జనంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తక్షణ పరిష్కారానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేపట్టిన నమస్తే ఉప్పల్ మీకోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించారు. నేరుగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులతో పరిష్కారానికి బాటలు వేశారు. నాచారం బస్తీ కాలనీలలో జరిగిన పాదయాత్రకు స్థానికులు స్పందించిన తీరుతో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ సమస్యలు మరియు వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ రోజు పాదయాత్రలో ముఖ్యంగా నాచారం ఓల్డ్ విలేజ్ లో వంగిపోయిన విద్యుత్ స్తంభాలను మార్చాలని, మ్యాన్ హోల్ కవర్ చేయాలని, డ్రైనేజ్ ఓవర్ఫ్లో మరియు తాగునీరు సమస్య పరిష్కరించాలని, అవసరమైన చోట ఎలక్ట్రిక్ కేబుళ్లు, వేలాడుతున్న కరెంట్ వైర్లను తొలగించి బంచ్ కేబుళ్లు వేయాలి, వీధి దీపాలు వేయించాలని, భూగర్భ డ్రైనేజ్ పైప్లైన్ వేయాలని, మ్యాన్హోల్ కవర్ వేయాలని, మురికి కాలువల నుండి తీసిన వ్యర్థాలన్నీ తొలగించాలని, ఎరుకల బస్తీలో ఓపెన్ నాలాకు పైప్లైన్ వేయాలని, ముస్లిం బస్తీలో పురాతన డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేయాలని, రామ్రెడ్డి నగర్లో సీసీ రోడ్, డ్రైనేజీ మరియు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, బాబానగర్ రెడ్డి గ్రేవ్ యార్డ్ శుభ్రం చేయాలని, దర్గా మరియు హనుమాన్ నగర్ కమ్యూనిటీ హాల్కు మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని, సావర్కర్ నగర్లో మ్యాన్హోల్ కవర్ వేయాలని, హనుమాన్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానిక కాలనీ వాసులు ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేశారు. అందుకు ఎమ్మెల్యే ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తూ వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సావర్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్రలో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన సమస్యలను వివరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించిన విషయాలను తెలియజేశారు. ఈ పాదయాత్రలో మాజీ కార్పొరేటర్లు సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సాయి జనశేఖర్, ఎర్రం శ్రీనివాసరెడ్డి, భూపాల్ రెడ్డి, పోగుల వెంకట్రామరెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, తుంగ తిరుపతి, గౌడల్లి రామకృష్ణ, ఎండి రఫీక్, దాసరి కరుణాకర్, వేముల మారయ్య, కట్టా బుచ్చన్నగౌడ్, అశ్వత్థామరెడ్డి, సంజీవ మధుసూదన్ రెడ్డి, దేవులపల్లి యాదగిరి, విఠల్ యాదవ్, సువర్ణ, శ్రీలత, బాలామణి నిర్మలారెడ్డి, ఫాతిమా, అజ్మేరీ ఫాతిమా, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్, అరటికాయల భాస్కర్ ముదిరాజ్, లేతాకుల రఘుపతిరెడ్డి, బేతాల బాలరాజు, బొల్లంపల్లి శ్రీనివాసరెడ్డి, రంగు ప్రసాద్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సుడుగు మహేందర్ రెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, డప్పు గిరిబాబు, మేకల ముత్యం రెడ్డి, పల్లె నరసింగారావు, డాక్టర్ బివి చారి, ఎండి ముస్తాక్, వేముల సంతోష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గిల్బర్ట్, తండా వాసుదేవ్ గౌడ్, కంచర్ల సోమిరెడ్డి, జేసీబీ రాజు, స్థానిక కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.